ఆ ప్రాంతంలో 2019 ఎన్నికల్లో 52 స్థానాలు ఉంటే 49 స్థానాలు జగన్మోహన్ రెడ్డి కట్టబెట్టారు. మరి అటువంటి ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? మనది తక్కువ నీటి లభ్యత ఉన్న ప్రాంతం, మన ఇరిగేషన్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయగలుగుతాడు, మన పిల్లలు చదువుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాలు దక్కడానికి మన ప్రాంతంలో పరిశ్రమలు పెట్టిస్తాడు. ఇక్కడుండే కొద్దిపాటి నీటి వనరులను సద్వినియోగం చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు 90% సబ్సిడీతో 17 లక్షల ఎకరాలకు డ్రిప్ పరికరాలు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి వస్తే 27 లక్షల ఎకరాలకు ఇస్తాడు. ఇదే కదా వాళ్ళు ఆశించింది. ఆ నమ్మకంతోటే కదా ఆయనకు అంతటి విజయం కట్టబెట్టింది. ఏం చేసావు నువ్వు? ఇరిగేషన్ రంగానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రాయలసీమకు 12,500 కోట్లు ఖర్చు పెడితే ఈయన హయాంలో ముక్కి మూలిగి 2,500 కోట్లు ఖర్చు పెట్టాడు. ఆఖరికి తన నియోజకవర్గానికి సంబంధించి తన రైతాంగానికి నీళ్లు అందించే గండికోట రిజర్వాయర్లో నీళ్లుంటే ఆ నీళ్లని ఆ రైతుల పొలాల్లోకి పారించే డిస్ట్రిబ్యూటెడ్ నెట్వర్క్ అంటారు, పిల్లకాలాల వ్యవస్థ, 5 ఏళ్లలో అది ఏర్పాటు చేయలే తన నియోజకవర్గానికి.